హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. మేమైతే రీసెంట్గా నర్సరీకి వెళ్ళామండి. అక్కడైతే నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను. మన బాల్కనీ గార్డెన్లోకి ఇంకొన్ని మొక్కలు అయితే యాడ్ అయిపోయాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇండోర్ అండ్ అవుట్డోర్ మొక్కలు తీసుకున్నాను. నేను ఇండోర్ వచ్చేసి ఒక 5 మొక్కలు తీసుకున్నాను. ఇదైతే నేను మీడియం హైట్ తీసుకున్నానండి, ఎక్కువ మెస్సీగా ఉండకూడదు చూడడానికి అని చెప్పేసి. చాలా బాగుంది, మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి. అండ్ ఇవైతే మన బడ్జెట్లోనే వచ్చేసిందండి, అసలు చాలా తక్కువ ప్రైస్లో. నాకైతే నేనైతే సాటిస్ఫై అయిపోయాను, అసలు చాలా మంచి ప్రైస్లో వచ్చిందని చెప్పేసి. ఈ పాట్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. పాట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, పిస్తా గ్రీన్ కలర్. సో ఈ పాట్స్ కోసమే నేను ఈ మొక్కలు అయితే తీసుకొచ్చాను, ఇండోర్లో ఇలా పెట్టుకుందాము అని చెప్పేసి. లుక్ కూడా బాగుంటుందని. వీటికైతే ఎక్కువ సన్లైట్ అవసరం లేదండి, అండ్ వాటర్ కూడా ఆల్టర్నేటివ్ పోసుకుంటే సరిపోతుంది. అవి కూడా కొన్ని కొన్ని పోసుకుంటే కనుక ప్లాంట్ అనేది చక్కగా హెల్దీగా పెరుగుతుంది. అండ్ నేను గులాబీ మొక్క కూడా తీసుకున్నానండి, వైట్ కలర్ది. ఆల్రెడీ ఇంట్లో రెడ్ కలర్ది ఉంది, అది అందరికీ తెలుసు. ఈ వైట్ కలర్ది చిన్నది తీసుకున్నాను, దానికైతే ఎక్కువ ఫ్లవర్స్ ఉండే. అండ్ మళ్ళీ పెట్టిన 1 వీక్లో కూడా చాలా మంచిగా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ 2 మందారం మొక్కలు తీసుకున్నానండి, ఒకటి ముద్ద మందారం, ఇంకొకటి రేకు మందారం. అవి కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అసలు. అండ్ నేను వాటికైతే ఇట్లా నాన్ వెజ్ కడిగిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే పోస్తుంటాను. హెగ్ షెల్స్ అవన్నీ వేస్తాను, బనానా పీల్, ఇంకా ఫ్లవరింగ్ ఇవన్నీ వేస్తానన్నమాట. మొక్కలు అయితే హెల్దీగా పెరుగుతున్నాయి. అండ్ మీకు కూడా ఏమైనా టిప్స్ కావాలి ఇలా మొక్కలు హెల్దీగా పెరగడానికి అంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు టిప్స్ షేర్ చేస్తాను. అండ్ నాకు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కనుక ప్లీజ్ టు కమెంట్. అండ్ నా వీడియోస్ కనుక అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్. Bye guys, see you in the next video.